వసతుల హాల్లో ఉంటూ ఒక్కోసారి అక్కడ ఫుడ్ ఏదైనా ఇబ్బందిగా ఉన్నా సరిపోకపోయినా లేకపోతే సరిగా వండకపోయినా కూడా సర్దుకుంటూ తింటూ ఉండేవాళ్ళు మీరు చాలా గొప్పవాళ్ళు నిజంగా కదా. అవును కానీ ప్రజెంట్ అయితే మంచి మంచి మెనూలు ఉన్నాయి. వాస్తవం ఇదివరకు అయితే మరీ దారుణం ఉండే హాస్టల్స్ మనకి డీసీ ఇక్కడ కలెక్టర్ వెంకటేశ్వరం గారు డి వెంకటేశ్వరం గారు మన జిల్లా కలెక్టర్ గారు చేసేదారు. ఆయన మధ్యకాలం ఏంటంటే పురుగు తేలేయట ఆ మధ్య మీద అలా చదువుకుని ఆయన కలెక్టర్ గారు మన జిల్లాకు వచ్చారు. మరి ఆయన కూడా ఒక బీసీ వ్యక్తి అయినా కూడా మేము ఈ పోస్టుల్లో ఉన్నామంటే ఈరోజు ప్రధాన కారణం ఆయనే. ఎందుకంటే చాలామంది మా పోస్ట్ కొనేయాలని స్టార్ట్ చేయాలని అమ్ముకోవాలని ప్రయత్నించినా కూడా ఆయన వాళ్ళకి ఎవరికి ఆ అవకాశం ఇవ్వకుండా మెరిట్లో కరెక్ట్ అయిన వాళ్ళకే రావాలి అని అడ్డుపడి, అంటే కొంతమంది మహానుభావులు ఉంటారు సమాజంలో. సో అందుకని మీరు ఎందుకు చెప్తున్నారంటే ఆ ఎగ్జాంపుల్ ఒకటి, మనం ఎలాంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్నా కూడా వాటిని అధిగమిస్తూ ఒక్కొక్క అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఆగకూడదు. మనకి అన్నీ లేవే, లేకపోతే ఆ అమ్మాయికి అన్ని మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయి, ఆ అబ్బాయి దగ్గర అన్నీ ఉన్నాయి, మనకి ఏమీ లేవు, మా అమ్మ నాన్న కొనివ్వట్లేదు. ఇప్పుడు ఎక్కువ చూస్తూ ఉన్నాం మొబైల్స్ బాగా ఫోన్ల కోసం అయితే అప్పుడు చెప్పలేము, యుద్ధాలే జరుగుతుంది. కానీ అమ్మా అది ఒక పార్ట్ అంతే, అదే జీవితం కాదు కదా. మీరు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే భవిష్యత్తుని కోల్పోతారు. దాంట్లో అది ఎడిక్ట్ అనమాట. ఇప్పుడు ఒక తాగుపోతాడు లేకపోతే వేరే వ్యసనాలు, అది కూడా ఒక వ్యసనం అంతే. అది మిమ్మల్ని లాగేసుకుంటా ఉంటుంది, ఎటుపోతారో తెలియదు, ఎక్కడో క్లిక్ చేస్తారు, అక్కడి నుంచి అక్కడ నుంచి ఏటో చూస్తే వస్తూ ఉంటారు. మీకు తెలియకుండా టైం అంతా తినేస్తారు అన్నమాట మొబైల్. సో మీరేంటంటే ఆ ఫోన్లో మీకు అవసరమైన విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వాడుకోండి. ఇప్పుడు చాప్ ఉంది, మనం మంచికి వాడచ్చు, చెడుకి వాడచ్చు. అలానే మొబైల్ కూడా మీరు లేటెస్ట్గా మీ సబ్జెక్టుకి సంబంధించినవి తెలుసుకుంటా ఉంటే ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఇంకా మీరు చూసుకొని వెళ్ళడానికి మీకు ఉపయోగపడుతుంది. అలా ఉపయోగించుకోండి. అంతేగాని తల్లిదండ్రులను పీడించి నాకు ఆ స్మార్ట్ ఫోన్ కావాలి, ఈ ఫోన్ కావాలి, ఎది కావాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడున్న ప్రతి పిల్లల తల్లిదండ్రులు కూడా ఆ చెమటని రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు కదా. అవునా కదా? నిజంగా తల్లిదండ్రుల దగ్గర లక్షలు ఉంటే మీరు హాస్టల్స్లో జాయిన్ అవ్వరు కదా, ఏ కార్పొరేట్ కాలేజీలోనే జాయిన్ అవుతారు, నారాయణ చైతన్య అటు వెళ్తారు కదా. మరి ఈ హాస్టల్స్లో ఉన్న పేద పిల్లలు మన పిల్లలు అనుకొని మన బిడ్డలు వాళ్ళకి ఏదో ఒకటి చేద్దామని చిన్న చిన్న అమౌంట్లు సేకరించుకొని ఎంతో కొంత వాళ్ళకి చేయాలని చెప్పి వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి మీకు కల్పించే సదుపాయాలు చూస్తే మీకు ఇచ్చే జేవిడీలు, స్కాలర్షిప్లు, తర్వాత విదేశీ విద్యార్థులు కూడా పథకాలు ఉన్నాయి తెలుసా మీకు. మీరు ఎంత చదువుకుంటే అంత ప్రభుత్వమే ధరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు తెలివిగా వాటిని ఉపయోగించుకొని సద్వినియోగపరుచుకొని ఎక్కడికో వెళ్ళిపోవాలి. అసలు మీరు ఇలాంటివి చాలా బ్రాడ్గా చేసే స్థాయికి మీరు ఎదగాలి. ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ చూడండి మీకోసం చిన్న చిన్న మొత్తాలు సేకరించి ఇంత కష్టపడి అరేంజ్ చేస్తున్నారు. అదే మీరు ఒక గ్రూప్ వన్ ఆఫీసరు, తహసీల్దార్ కానివ్వండి, లేదంటే కలెక్టర్లు కానివ్వండి, ఏదైనా సరే ఒక ఐఏఎస్ క్యాడర్ కానివ్వండి వెళ్ళగలిగారనుకోండి, ఎంత బాగా చేయగలుగుతారు ఇలాంటి కదా, ఎంతమందిని చదివించగలుగుతారు, సమాజంలో చాలా మందిలో చైతన్యం తీసుకురాగలుగుతారు. మన జాతి అనుకున్న జాతికి ప్రత్యేకంగా మీరు చాలా చేయవద్దని ఇంకా కొంతమందిని సమాజంలో మెరుగైన స్థితిలో బ్రతకడానికి అవకాశం కల్పించిన వాళ్ళు అలా ఎదగాలి. అంతేగాని ఎప్పుడు ఎవరో సహాయం చేస్తారా ఎదురు పరిస్థితుల్లోనే ఉండిపోవు. కసి ఉండాలి, పట్టుదల ఉండాలి. ఏ పరిస్థితుల్లో